ఓకే మా గుడ్. ఏ మైక్ కొద్దిగా చెక్ చేసుకో. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలంతా మిద్దెలు ఎక్కేశారు, చాలా హుషారుగా ఉన్నారు. పోలింగ్ రోజు దగ్గరికి వస్తా ఉంది. ఇక్కడ కూడా మా ఆడబిడ్డలే, ఎటు చూసినా నా ఆడపడుచులే కనపడుస్తున్నారు. ఇంకొక పక్క మా తమ్ముళ్ళే, యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఊపు వచ్చింది తమ్ముళ్ళు, రోజు రోజుకు పెరుగుతా ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది, మట్టి కరుస్తుంది. ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు? చిత్తుగా ఓడిపోతాడు, అవునా కాదా? చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా, ఒక ఊపు ఉంది. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే, మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు, అప్పలనాయుడు గెలుపు ఖాయం. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. రేపటి తిరగడం మానేయాలి. 80 మీటింగులు చూశాను తమ్ముళ్ళు, 81వ మీటింగ్ ఇది. మీటింగ్ నాకే అర్థం కావడం లేదు. ఉధృతంగా వస్తున్నారు. మీలో కసి ఉంది, పట్టుదల ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది. మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు? ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా. అందుకే 13వ తారీఖు గుర్తుపెట్టుకోండి, హింస రాజకీయాలు బాధుడికి, అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి 5 ఏళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి. ఒకటే హామీ ఇస్తున్నాం, బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం. మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా.